కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 3వ వాక్యం చదువుకుందాం. కీర్తన గ్రంథము 1వ అధ్యాయం 3వ వాక్యం. అతడు నీటి కాలువల యొరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలం ఇచ్చు చెట్టు వలె ఉండెను. అతడు చేయనిదంతయు సఫలమగును. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, నీకే వందనాలు. వాక్యమైన దేవుడు, ఈ మధ్యాహ్నం వేళ మీరే మాతో ఉండి మాట్లాడి నీ వాక్యంలో ఉన్నతమైన సంగతులను మాకు బోధించండి. వినగలిగే చెవి, గ్రహించే మనసు. నీ వాక్యం ప్రభువా అడుగుజాడల్లో మేము నడడానికి, మీ అడుగుజాడలో నడడానికి మాకు సహాయం దయచేయండి. యేసునామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు తన వాక్యంలో రాయించాడు నాటబడిన చెట్టు. ఆయన ఆది యందు భూమి ఆకాశాలను సృజించాడు. అలాగే రకరకాల చెట్లను కూడా ఆయన కలుగునుగాక అంటే కలిగినాయి. మొలిపించండి, భూముల నుంచి దేవుడు మొలిపించాడు. అవి ఏం చెట్లు? కొన్ని పండ్ల చెట్లు ఉన్నాయి, కొన్ని ఆయుర్వేదానికి సంబంధించిన వైద్యానికి సంబంధించిన చెట్లు ఉన్నాయి, కొన్ని పువ్వుల చెట్లు ఉన్నాయి, కొన్ని కలప పనిచేసే చెక్క పనిచేసే మంచి చెట్లు ఉన్నాయి, టేకి, అలాగే చాలా చెట్లు. దేవుడు ఈ చెట్లన్నీ సృష్టించాడు. ఆయన కలుగునుగా కంటే సమస్తం కలిగినాయి. ఒకటి దేవుడు మొలుచునిగా కంటే మొలుచునే చెట్లు, ఆ యొక్క విత్తనాలు ఇచ్చే చెట్లు పుట్టినాయి. అన్నీ కూడా దేవుడు మనకు అవసరమైన ప్రతి చెట్టును దేవుడు సృష్టించాడు. అయితే రెండవదిగా చూస్తే సంఖ్యాకాండము 24వ అధ్యాయం 6వ వాక్యంలో దేవుడు నాటిన చెట్లు కూడా ఉన్నాయి అక్కడ. సంఖ్యాకాండము 24వ అధ్యాయం 6వ వాక్యం. వ్యాపించినవి నదీర తీరమందలి తోటలను యెహోవా నాటిన అగరు చెట్లలే నీళ్ళ యొద్ద ఉన్న దేవదారు వృక్షం వలె అవి ఉన్నవి. దేవుడు వాటిని నాటాడట. కొన్ని చెట్లు ఏం చేశాడు? నాటాడు అని ఉంది అక్కడ వాక్యంలో. ఆయన నాటిన అగరు చెట్లు. కొన్ని తోటలు కూడా దేవుడు నాటుకున్నట్టు చూస్తాం మనం. కొన్ని తోటలు అవి అక్కడ ఉంటే వాటి చుట్టూ కంచి వేసి వాటిని కాపాడుతారు. కానీ కొన్ని తోటలు ఏమిటంటే అక్కడ కావాలని చెట్లు నాటి తోట కింద చేస్తారు. దేవుడు నాటిన తోటలు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి. అలాగే ఇక్కడ ఏంటంటే దేవుడు నాటిన చెట్లు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 13వ వాక్యంలో దేవుడు నాటిన చెట్లు కూడా ఉన్నాయి. ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్క పెళ్ళగింపబడును. చూడండి, దేవుడు నాటిన చెట్లు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఒకసారి యేసుప్రభు వారు ఉపమానాలు చెప్తూ ఆయన దగ్గరికి వచ్చిన శిష్యులకి ప్రత్యేకంగా చెప్పేవాడు. ఆయన దగ్గరికి వచ్చిన వారికి మామూలుగా అన్నీ చెప్పేవాడు, కానీ ఉపమానాలు అందరికీ చెప్పేవాడు, కానీ ఎవరికి అర్థమయ్యే రీతిగా అవి అర్థం అవ్వవు. కానీ యేసే తన శిష్యులకు మాత్రము ప్రత్యేకంగా పక్కకి తీసుకెళ్ళి వీటి భావం ఇది, వీటి అర్థం ఇదని క్లియర్గా చెప్పేవారు. ఎందుకంటే వాళ్ళు భవిష్యత్ కాలంలో వారు ఉన్నతమైన సేవ చేయాలి, ఉన్నతమైన భవిష్యత్తు కలిగి ఉండాలి, ఉన్నతమైన జ్ఞానం కలిగి ఉండాలని తన భక్తులైన శిష్యులైన వారికి దేవుడు చెప్పుకుంటూ వచ్చాడు. అన్ని జనాంగానికి ఈ యొక్క మాటలు ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళు హృదయంలో గ్రహించలేరు, వాటిని వినలేరు, చెవులతో విని వారు గ్రహించుకోలేరు. కాబట్టి దేవుడు ఎవరికి చెప్పాలో వారికి చెప్పాడు. ఒకరోజు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో గురుకులు గోధుమ గురించి చెప్తూ ఒక ఉపమానం ఆయన చెప్తున్నారు. ఒక ఆయనంట పొలంలోకి వెళ్ళి విత్తనాలు చల్లొచ్చాడు, మంచి విత్తనాలు చల్లొచ్చాడు. ఆ యొక్క గోధుమలు చల్లొచ్చాడు. గోధుమలు చల్లొస్తే మర్నాడు వెళ్ళి చూసేసరికి ఏమున్నాయంట? గోధుమలతో పాటు గురుకలు కూడా. చదువుతారా? వారితో చెప్పాను ఏమనగా తన పొలంలో మంచి విత్తనములు విత్తిన ఒక మనిషిని పోలి ఉంది. ఆ మనుషుడు నిద్రిస్తుండగా శత్రువు వచ్చి ఏం చేసిందంట? గురుకులు చల్లిపోయిందట. గోధుమల మధ్యలో గురుకులు చల్లిపోయింది.
వాటితో పాటు గురుకులు కూడా ఎదిగినాయి. ఇదేంటి, నేను మంచి విత్తనాలే విత్తాను కదా, ఈ ఎవరు నాటారు? సాతాను గారు. మంచి మనస్సాక్షి, మంచి జీవితంతో మనల్ని వాడు ఏం చేస్తాడంటే ఏదో ఒక గురుకు నాటుతాడు, ఏదో ఒక చేదైన వేరు నాటుతాడు. వాడు అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు. కాబట్టి ఆ అపవాది వేసే విత్తనాన్ని మనము ఏం చేయాలి? అది మనం గమనించుకోవాలి, అది ఎదగకుండా చూసుకోవాలి. అందుకే పొలంలో కలుపు పట్టగానే ఏం చేస్తారు? వెంటనే కలుపు తీస్తూ ఉంటారు. కానీ ఆధ్యాత్మిక సంఘంలో మాత్రము కొంతమంది దేవునికి వ్యతిరేకులు ఉండొచ్చు, కానీ వాళ్ళని చూసుకునే బాధ్యత ఎవరికి? దేవుడిదే. హల్లెలూయా. కాబట్టి ఒక్కొక్కసారి మనం ఎవరి గురించి అన్నా మాట్లాడుతూ పలానా వాళ్ళు ఇలాగ, పలానా వాళ్ళు అలాగంటే మంచి మొక్కలు కూడా డిస్టర్బ్ అవుతాయి, మంచి చెట్లు కూడా ఇబ్బంది పడతాయి. కాబట్టి నేను యుగ సమాప్తప్పుడు నేను చూసుకుంటానన్నాడు యేసు. కాబట్టి ఈ చెట్లు ఎవరు నాటారు? ఇది అపవాది, సాతాను మనుషుడు నిద్రిస్తుండగా. అందుకే మెలకు కలిగి ప్రార్థన చేయండి అన్నట్టు. మనము మెలకు లేకపోతే సాతానుకి ఇష్టం వచ్చినట్లుగా వాడు మన జీవితాల్లో ఆ మొలకలు మొలిపిస్తాడు. వాడు నాటుతాడు. దేవునికి దూరం అయిపోతాం. దేవునికి దూరం అయిపోయిన మనల్ని వాడి ఇష్టానుసారంగా వాడు నడిపించడానికి వాడి ఇష్టం వచ్చినట్టుగా నడిపించుకుంటాడు. కాబట్టి దేవుడు నాటిన చెట్లు ఉన్నాయి, ఆయన మొలిపించిన చెట్లు ఉన్నాయి, ఇంకా ఆయన మొలిపించిన చెట్లు కూడా, నాటని చెట్లు కూడా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. కాబట్టి ఈ చెట్లన్నీ కూడా ఈ దావీదు ఏమన్నాడంటే, నేను నీటి కాలువల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉన్నాను. దేవుడు నన్ను నాటుకున్నాడు. అందుకే అక్కడ వాక్యంలో అంటున్నాడు, అతడు నీటి కాలువల యొద్ద నాటబడిన చెట్టు. నీటి కాలువల దగ్గర నాటబడిన చెట్టు. అతడు ధన్యుడు. ఎందుకంటే దేవుడు నాటిన ఆ యొక్క మనుషుడు ధన్యుడు. చెట్టు గురించి కాదు, అక్కడ మన గురించే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని వాక్యాన్ని విని దాన్ని ధ్యానించి నువ్వు ఎప్పుడైతే అభివృద్ధి పొందుతావో, దీవించబడతావో, దేవుడు నిన్ను ఉన్నతంగా ఆ యొక్క నీటి కాలువలో అంటే వాక్యం ద్వారాగా నువ్వు చెట్టుగా ఆ యొక్క జీవాన్ని నువ్వు సంపాదించుకుంటావో, నువ్వు యొక్క ఉన్నతమైన స్థితికి ఆ చెట్టు ఎదుగుతుందని, అది అభివృద్ధి పొందుద్ది, గ్రోత్, అదొక లావ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ దానికి ఉన్న ఆ యొక్క చెట్టుకి ఫలాలు, ఆ పండ్లు కూడా వస్తాయి. కాబట్టి మనం ఎక్కడ ఉండాలట? నీటి కాలువల యొద్ద నాటబడిన చెట్టులాగా మనం ఉండాలి. దేవుడు ఒక్కొక్కసారి ఈ చెట్టు పెళ్ళగించి ఇంకో చోట వేస్తారు, అవునా కదా? చెట్టు పెళ్ళగించి ఏం చేస్తారు? వేరొక చోట వేస్తారు. అలాగే ఒక్కొక్కసారి దేవుడు మనల్ని ఎక్కడో ఉన్న నన్ను తీసుకొచ్చి ఇక్కడ నాటాడు, ఎక్కడో ఉన్న మిమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ నాటాడు, అవునా కదా? దేవుడి చిత్తం అది. ఏమో ఎప్పుడు ఎవరిని ఎక్కడ ఆయన ఎలాగ నాటుతాడో తెలియదు. కాకపోతే పీకేటప్పుడు ఏమవుద్ది? బాధ వస్తుందా రాదు? బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, ఇక్కడ చాలామంది ఉన్నారు కదా అని మనం అనుకుంటాం, ప్రభు ఎక్కడి నుంచి తీస్తావేంటి నన్ను? కానీ దేవుడి చిత్తం అది, దేవుడి ఏర్పాటు. దేవుడు ఒక ప్రత్యేకమైన స్థానంలోకి, ప్రత్యేకమైన స్థితిలోనికి దేవుడు నడిపించేవాడు. ఎందుకంటే ఆ మొదటి వాక్యంలో ఉంది, దుష్టుల ఆలోచన నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండి చోట కూర్చుండక, దేవారాత్రంలో యెహోవా ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యొద్ద నాటబడిన చెట్టు ఎలాగైతే ఉంటుందో, అతడు ఉన్నతంగా పచ్చగా ఫలం ఇచ్చేవాళ్ళగా అతడు చేసేదంతా కూడా సఫలమవుతుంది. కాబట్టి మనము దుష్టులకు దూరంగా ఉండాలని మనల్ని దేవుడు అక్కడి నుంచి తీసి నిన్ను ఒక చోట నాటాడు. హల్లెలూయా. బైబిల్లో యొప్తా అనే ఒక ఆయన ఉంటాడు. ఆ యొప్తాని దేవుడు ఒక చోట నాటాడు. ఆ చోట అల్లరి జనమే, కానీ ఆ అల్లరి జనంలోంచి దేవుడు ప్రత్యేకించుకొని ఆ అల్లరి జనాన్ని కూడా మార్చేసి దేవుడు ఒక ఉన్నతమైన స్థితి ఇచ్చాడు, ఒక సైన్యంలాగా మార్చేశాడు. యొప్తాని యుద్ధ సూర్యులాగా చేశాడు. ఆ ప్లేస్లో తీసుకెళ్ళి ఆ ప్లేస్లో అతను నాటబడ్డాక ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా మారిపోయారండి. హల్లెలూయా.
దేవుడు ఎప్పుడు ఎవరిని ఎలా నాటుతాడో మనకు తెలీదు. యోసేపు గురించి మనకు తెలుసు. ఆ యోసేపు గురించి మనం ఏమనుకుంటాం? యోసేపు పేరంటే అర్థం ఏంటి? ఫలించెడి కొమ్మ. ఓట యొద్ద ఫలించెడి కొమ్మ. ఆ కొమ్మ ఐగుప్తులో తీసుకెళ్ళి నాటాడు. యోసేపుని ఎక్కడ? ఐగుప్తు తీసుకెళ్ళి నాటితే తల్లిదండ్రులలోంచి కుటుంబంలోంచి తను తీసుకెళ్ళి ఎక్కడో ఐగుప్తులో నాటితే అన్నదమ్ముల మధ్యలో నుంచి, అపహాస్కుల మధ్యలో నుంచి, ఎరా కలలకనేవాడు వచ్చాడు, ఇడిగో పిచ్చోడు వచ్చాడు, దేవుడు పిచ్చోడు వచ్చాడు అని మనల్ని ఏమంటారు? వీళ్ళందరికంటే దేవుడు వీళ్ళకి ఎక్కువ. బంధువు లేదు, స్నేహితులు లేదు, అందరికంటే వీళ్ళకి దేవుడే ఎక్కువ. మరి వాళ్ళు ఏం పెట్టేశారో తెలియదు అంటూ ఉంటారు. హల్లెలూయా. ఏం పెట్టాడు దేవుడు? ఆయన టేస్ట్ చూస్తే ఎవరు వదిలిపెట్టరు. ప్రాణమైన వదిలిపెడతాం కానీ ఆయన మాత్రము ఆయన ప్రేమలో నుంచి మళ్ళీ ఏది కూడా ఎడపాప నేరదు. ఎప్పుడైతే యోసేపుని అక్కడ నాటాడో ఏమైంది? ఫలించెడి కొమ్మగా మారిపోయింది. ఓట యొద్ద ఫలించేది. అక్కడ కరువు వచ్చింది 7 సంవత్సరాలు. ఆ కరువులో ధాన్యాన్ని దాయమని దేవుడే చెప్పి ఆ స్టోర్ చేసిన ధాన్యం 7 సంవత్సరాల కరువులో పనిచేసింది. ఉన్నతమైన పంట పడినప్పుడు ఉన్న ధాన్యాన్ని మళ్ళీ కరువులో ఎవరు చూసినా ఏం పట్టినప్పుడు ఏమంటున్నారు? యోసేపు దగ్గరికి వెళ్తేనే మీకు ధాన్యం దొరుకుతుంది, తిండి దొరుకుద్ది. యోసేపుని అంతలాగా దేవుడు కాలువలాగా, కాలువ దగ్గర ఉన్న చెట్టులాగా, ఓట యొద్ద ఉన్న చెట్టులాగా దేవుడు యోసేపుని ఆస్వాదించినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. కాబట్టి ఒక్కొక్కసారి దేవుడు మన కుటుంబంలోంచి, మన బంధువులోంచి, స్నేహితుల్లోంచి ఆయన తీసిండంటే ఏదో గొప్ప అద్భుతం చేయడానికి. దేవుడు వాళ్ళ నుంచి మనం కొంచెం ఎడబాటు అయిందంటే దేవుడు మనల్ని ఏదో ప్రణాళికతోనే ఆయన వేరు చేసిండేమో. దావీదు కూడా గొర్రెలు కాచుకుంటూ ఏమీ లేనివాడిగా, పేదరికంతో, ఆర్థిక సమస్యతో అక్కడి నుంచి అతన్ని పెరికి అన్నదమ్ములు, తండ్రి ఏమంటాడు? మరి నువ్వు గొర్రెలు కాయరా, మీ అన్నలైతే ఏం చేస్తారు? వాళ్ళు సైన్యంలోకి వెళ్తారు, నువ్వేమో గొర్రెలు కాయ, నీకు హైట్ సరిపోదు, నువ్వు ఎందుకు పనికిరావు అన్నట్టుగా దావీదుని ఎక్కడో గొర్రెలు కాపడానికి పెట్టారు. కానీ అన్నదమ్ముల దగ్గరికి వెళ్తే యుద్ధం చేసేటప్పుడు, ఆ యుద్ధం జరిగేటప్పుడు అన్నదమ్ముల దగ్గరికి వెళ్తే ఎరా ఎక్కడికో ఎందుకు వచ్చావని పరిహాసం చేశారు, తిట్టారు. కానీ దావీదు ఒకటే మాట, నా దేవుని మందిరంలో నేను పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. 52వ కీర్తన 8వ వాక్యం అంటున్నాడు, నా దేవుని మందిరంలో నేనైతే పచ్చని ఒలీవ చెట్టులాగా ఉన్నాను. చూడండి, నా దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టులాగా ఉన్నాను. నన్ను ఎవరు కదల్చలేరు, నన్ను ఎవరు కూడా పెళ్ళగించలేరు. నా దేవుడు నాటాడు అంతేనన్ను. నా దేవుడు నాటిన ప్రతి చెట్టు అది ఉన్నతమైన స్థితికి వెళ్తుంది. ఒక చక్రవర్తిలాగా నన్ను నాటాడు ఇశ్రాయేల్ దేశం మీద. ఆ బెత్లెహేంలో, యెరూషలేంలో ఆ సింహాసనం మీద నన్ను నాటాడు. సౌలు చేతిలో నుంచి, వేషపు చూపుల్లో నుంచి నన్ను దేవుడు తీసుకెళ్ళి ఒక ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చి, ఉన్నతమైన నీటి ఓటల యోరన నన్ను నాటాడు. యోబు జీవితంలో కూడా అది చెప్తాడు. యోబుని అడిగితే, అయ్యా నువ్వెవరు అంటే, నేను ఒక చెట్టుని. చూడండి, యోబు గ్రంథం 29వ అధ్యాయం 19వ వాక్యం చూడండి. నా వేళ్ళ చుట్టూ నీళ్లు వ్యాపించును, మంచు నా కొమ్మల మీద నిలుచును. చూడండి, యోబు అంటున్నాడు, నేను ఒక చెట్టు, నా మీద ఎవరున్నారు? నా వేళ్ళ చుట్టూ నీళ్ళు ఉన్నాయి, నా పైకి ఏముంది? మంచు ఉందట. అందుకే వాక్యంలో రాయబడింది, చెట్టునకు మంచు ఉన్నట్లుగా నేను అతనికి ఉంటాను. చెట్టుకు మంచు ఎలాగైతే ఉంటుందో నేను నీకు తోడుగా ఉంటాను. తన స్థితి బాగోలేనప్పుడు యోబు అంటాడు, నేను నరకబడ్డాను. చెట్టు ఏమైందట? నరకబడ్డది. మీరు చూసారా నరకబడిన చెట్లు? అది మొదల వరకు కోసేస్తుంటారు, సగం వరకు. ఎప్పుడైతే అది కోయబడిందో
చెట్టు నుంచి ఆ మొద్దు వేరు చేయబడిందో ఆ మిగిలిన మొద్దు ఏమవుతుందంటే వర్షం రాగానే ఏమైతే చిగురులు వస్తూ ఉంటాయి. హల్లెలూయా. నా జీవితం కూడా నరకబడినప్పుడు నేను చిగురించేవాడిగా దేవుడు నన్ను మళ్ళీ చిగురింపజేశాడు. అందుకే నేను కదిలింపబడనన్నాడు. నీతిమంతుడు ఎన్నడూను కదిలింపబడడు. దేవుడు ఒక మాట చెప్పాడు, నా మాట విని వాడు చొప్పున పునాది వేసుకునేవాడు బండ మీద కట్టిన పునాదిని పోలి ఉంటాడు. యెహోవా యందు నమ్మికించేవారు కదలకు నిత్యము నిలిచే సీయోను కొండలాగా ఉంటారని దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. నీతిమంతుడు కదిలింపడు. ఎన్ని శ్రమలు రాని, తుఫాన్లు రాని, ఆ చెట్టు వేరు గొప్పదట. లోపలికి పైన చెట్టు ఎంత ఉందో కిందకి వేర్లు అంతవరకు ఉన్నాయి. అది నీరు పారే చోట కాలంలో గారిన నాటబడిన చెట్టుగా అది ఉంది కాబట్టి దాన్ని ఎవ్వరూ కూడా కదల్చలేకపోయి, యోబుని 1 ఇంచు కూడా కదల్చలేకపోయింది సాతాను. పరిస్థితులు కదల్చలేకపోయినాయి. ఏది కూడా దేవుడి నుంచి దూరం చేయలేకపోయినాయి. భార్య వచ్చి కూడా అంది, దేవుడు నీకు ఏం చేశాడంటే, నా దేవుడు మేలు చేసినప్పుడైనా ఈ శ్రమ పడలేమా, ఈ శోధన పడలేమా, దేవుడు కీడెనకల కూడా 2 అంతల మేలు చేయగలవాడని నమ్మి విశ్వసించి అతడు స్థిరంగా నిలబడిన వ్యక్తిగా మనకు కనపడుతున్నాడు, భక్తుడిగా మనకు కనపడుతున్నాడు. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్నం మన దేవుడు ఆయన నిన్ను చిగురింపజేసేవాడు. మోడిబారిన జీవితాలను కూడా చిగురింపజేసేవాడు. నీటి వాసన చేత అది చిగురిస్తుందట. హల్లెలూయా. కాబట్టి మన జీవితాల్లో మనం ఎలా ఉండాలంటే నీటి కాలువల ఎవరిన నాటబడిన చెట్టు వలె నీవు ఉండాలి. వాక్యంలోంచి యెషయా గ్రంథం ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వాక్యం నుంచి చదువుదాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారంగా చేసుకొంచు తన హృదయాన్ని దేవుని మీద నుంచి తొలగించుకుని వానికి శాపగ్రస్తుడట. వాడు ఎడారిలోని అరోహా వృక్షం వలె ఉండును. అంటే ఎండిపోయిన చెట్లాగా ఉంటాడట. దేవుణ్ణి ఆశ్రయించకుండా మనుషుల్ని ఆశ్రయిస్తూ, మనుషుల్నే గొప్పవాళ్ళు అనుకుంటూ, మనుషులే నాకు సర్వస్వం అనుకొని దేవుడి మీద నుంచి తన మనస్సు తొలగించుకొని డబ్బు మీదో లేకపోతే మనుషుల మీదో ఆస్తుల మీదో తమ మనస్సు పెట్టుకునే వారికి దేవుడు ఏమన్నాడంటే వాళ్ళు శాపగ్రస్తులట. దేవుడి మీద నుంచి ఎప్పుడైతే తన మనస్సుని తొలగించుకుంటారో వాళ్ళు శాపగ్రస్తులుగా కనపడుతూ ఉన్నారు. అయితే ఎండిన చెట్లాగా వాళ్ళ పరిస్థితి ఉంటుంది, ఎండిపోయిన చెట్లాగా వాళ్ళ జీవితాలు ఉంటాయి. ఎప్పుడు చూసినా కొంతమంది చూడండి నీరసంగానే ఉంటారు. ఎందుకంటే చింత, బాధ, ఎంత మేలు చేసినా దేవుడు ఏదో చేయలేనట్టే వాళ్ళు ఉంటూ ఉంటారు. కొంతమంది ఇంకా విషయం ఏంటంటే వారు నా ఉద్యోగమే సర్వస్వం, నా డబ్బే సర్వస్వం, నా వ్యాపారమే సమస్యం, నా పొలం, నా పని ఇదే నాకు వేరే ఏమీ అవసరం లేదన్నట్టు ఉంటూ ఉంటారు. అయితే దేవుడి మీద నమ్మకం పెట్టుకోకుండా, దేవుడిని ఆశ్రయించకుండా నువ్వన్నిటి మీద మనసు పెట్టుకుంటే దేవుడు అంటున్నాడు, నా మీద నుంచి నీ మనసు వేరేగా ఉంటే నేను మిమ్మల్ని శాపగ్రస్తులుగా ఎంచుతానంటున్నాడు. యెహోవాను నమ్ముకొనివాడు ధన్యుడు. 7వ వాక్యంలో చెప్తున్నాడు, యెహోవాను నమ్ముకొనివాడు ధన్యుడు. అతడు యెహోవా అతనికి ఆశ్రయంగా ఉంటాడు. దేవుడే ఆశ్రయంగా ఉంటాడట. యోబుకు చూడండి దేవుడు ఆశ్రయంగా ఉన్నాడు. షద్రక్ మేషక్ అబేద్నెగో చూడండి దేవుడు ఆశ్రయంగా ఉన్నాడు. దానియేలుకు చూడండి దేవుడు ఆశ్రయంగా ఉన్నాడు. గొలియాతుని చంపినప్పుడు కూడా దేవుడు ఆశ్రయంగా దావీదుకి తోడుగా ఉన్నాడు. ఏ సమస్యలో అయినా, ఏ ఇబ్బందులు అయినా, ఏ కష్టమైనా సరే దేవుడు విడిచిపెట్టడు. దేవుడు వానికి ఆశ్రయంగా ఉంటాడు. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడు. చూడండి ఒక భక్తుడు అంటే దేవుణ్ణి ఆశ్రయిస్తే, దేవుణ్ణి నమ్ముకుంటే అతని జీవితం ఎట్లా ఉంటుందంట, కాలువల యొద్ద నాటబడిన జలముల యొద్ద నాటబడిన చెట్టులాగా ఉంటుంది. అది ఎప్పుడూ కూడా చింతించదు, అది ఎప్పుడు కూడా కాపు మానదు, అది ఎప్పుడు కూడా కాయలు కాస్తూనే ఉంటుంది, పండ్లు ఇస్తూనే ఉంటుంది. అలాగే నీటి కాలువ యొద్ద నాటబడిన చెట్టులాగా నీ జీవితం ఉంటుంది. నీలో జీవం ప్రవహిస్తుంది. ఆ నీటి కాలంలో ఉన్న జీవము నీలోనికి వస్తూ ఉంటుంది. హల్లెలూయా. బలమైన వ్యక్తిగానే ఉంటావు.
ఎవడు పడద్రోయని వానిగా దానిగానే ఉంటావు. ఎవ్వరు నిన్ను కదల్చలేరు. ఒక చెట్టుని మీరు వెళ్ళి ఇలా ఊపితే అని అయిద్ది అది? కనీసం దాని మొదలు కూడా కదలదు. హల్లెలూయా. పడద్దండి? ఎప్పుడైనా ట్రై చేశారా? అంత స్టాండర్డ్గా ఉంటుంది అది. ఎంత లావు చెట్లు ఉంటాయి, ఎంత బలమైన చెట్లు ఉంటాయి. కొన్ని చెట్లు ఉంటాయి, చిన్న గాలి వేస్తే పడిపోతాం. చిన్న శోధన రాగానే పడిపోతారు. చిన్న ఏదైనా శ్రమ వచ్చినప్పుడు పడిపోతూ ఉంటాయి. కానీ ఒక చెట్టు ఉంది, నీటి కాలువల ఎవరిన నాటబడిన చెట్టు. అదట భయపడదట. హల్లెలూయా. అదంట కాపు మానదు, భయపడదు. ఏ ఒక్క వేడి తగిలినా, వేసవికాలం వచ్చింది నీళ్ళు అయిపోతున్నాయి అన్న భయం ఉండదు దానికి. ఎందుకో దానికి జీవం ఉంది, దానిలో జీవం ఉంది. నీళ్ళు మొత్తం అది స్టోర్ చేసుకుని ఉంది. కాబట్టి భయపడే సమస్య లేదు. ఎంత శోధన వచ్చినా, శ్రమ వచ్చినా భయపడేదే లేదు. మూడవదిగా చెప్తున్నాడు అక్కడ, దాని ఆకులు పచ్చగా ఉంటాయి. వర్షాకాలంలో కూడా అది, వేసవికాలం కూడా చింతపడదంటండి. నాకు ఇలా అయింది, ఇంత అలా అయింది, ఏం బాధపడదు, ఎప్పుడు పచ్చగా ఉంటుంది. దేవుడు మన జీవితాన్ని కూడా, మన యొక్క పరిస్థితులను కూడా అభివృద్ధిలోనికి నడిపించడానికి, దావీదుని ఎలాగైతే అభివృద్ధి పరిచాడో మనల్ని కూడా, మనం చేసేదంతా కూడా సఫలము చేయడానికే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవుడు వేరు చేసినప్పుడు కొంచెం బాధ కలుగుతుంది. రూతుని ఏం చేశాడు దేవుడు? మోయాబు ప్రాంతం నుంచి పెరికివేసి బెత్లెహేములో నాటాడండి. బెత్లెహేములో నాటితే ఆమె యేసుక్రీస్తు వంశావళిలో ఒక వంశవృక్షం అయింది. ఆమె కూడా ఆ యొక్క పాత్రగా మారింది. యేసు ప్రభువారి లోకంలో రావడానికి ఆమె కూడా ఒక పాత్ర అయింది. ఇంకా చూస్తే ఎస్తేరు గ్రంథంలో ఎస్తేరుని కూడా తీసుకెళ్ళి ఎక్కడ నాటాడు దేవుడు? షోషాను కోటలో నాటిండు. ఒక ఉన్నతమైన స్థానం ఇచ్చాడు. తల్లి లేదు, తండ్రి లేడు, ఎవరూ లేరు. కానీ ఒక చోటకి తీసుకెళ్ళి దేవుడు ఒక ఉన్నతమైన ప్లేస్ ఇచ్చి ఆ దేశానికే రానిగా అనేక మంది రక్షణార్థము దేవుడు అక్కడ నాటుకున్నాడు. ఎందుకంటే యూదులకు రక్షణ కలగటానికి. మొర్దెకైని, ఎస్తేరుని అక్కడ నాటుకున్నాడు దేవుడు. మొత్తం నశించిపోవాలి, కానీ దేవుడు వాళ్ళు నాటడం ద్వారాగా అక్కడ అనేక మందిని రక్షణ కల్పించాడు. ఈరోజు నిన్నెందుకు నాటుకున్నాడు తెలుసా? అనేక మంది నీ బంధువులు, స్నేహితులు నశించిపోకుండా, నరకానికి వెళ్ళకుండా నిన్ను రక్షించుకోవడానికే, వాళ్ళందరినీ రక్షించడానికి నిన్ను దేవుడు నాటుకున్నాడు. హల్లెలూయా. ఏంటి ప్రభువా, నేను అనుకోలేదు, ఊహించలేదు, నీ భక్తిలోకి వచ్చేసా, ఎట్లా వచ్చాను? బంధువులు, స్నేహితులు అంటూ ఉంటారు, ఏంట్రా నువ్వు అందులోకి వెళ్ళిపోయావు. మనం అనుకోలేదు, దేవుడే తీసి మనల్ని నాటుకున్నాడు తన సంఘంలో. హల్లెలూయా. తన పని కోసం నాటుకున్నాడు. బంధువుల రక్షణ కోసం, స్నేహితుల రక్షణ కోసం నాటుకున్నాడు. అంతే. యోసేపుని ఎట్లయితే నాటుకున్నాడు, ఎస్తేరుని ఎట్లయితే నాటుకున్నాడు, దావీదుని ఎట్లా నాటుకున్నాడు, పౌలుని కూడా, సౌలుని కూడా పౌలుగా మార్చుకొని ఆయన నాటుకున్నాడు. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వాక్యం. ఎట్లనగా నీవు స్వాభావికమైన అడవి ఒలీవ చెట్టు నుండి కోయబడి స్వభావ విరుద్ధమైన మంచి ఒలీవ చెట్టుగా అంటుగట్టబడిన ఎడల స్వాభావికమైన కొమ్మలకు వారు మరి నిశ్చయముగా. చూడండి, ఎక్కడో ఉన్న అడవిలో ఉన్న అడవి ఒలీవ చెట్టు కొమ్మ విరిచి మంచి ఒలీవ చెట్టుకి ఏం చేశాడంట? అంటుకట్టాడు. ఇప్పుడు ఏమైంది? 16వ వాక్యాలు చూడండి. చెట్టు పరిశుద్ధం కాబట్టి, ఆ మొద్దు పరిశుద్ధం కాబట్టి, చదవండి. పరిశుద్ధమే. వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలన్నీ కూడా పరిశుద్ధమైపోతాయి. హల్లెలూయా. మీరు ఎప్పుడన్నా చేసారా, చూసారా? అంటుకట్టడం అంటే ఏంటో చూసారా? క్రాస్గా కట్ చేసి ఆ క్రాస్గా ఉన్న ఆ యొక్క చెట్టుకి మళ్ళీ ఇంకొక కొమ్మ తీసుకొచ్చి దాన్ని కూడా క్రాస్గా కట్ చేసి దానికి దీనికి జాయింట్ చేసి మొత్తం దానికి చుట్ట వైర్ కడతారు, తాడు కడతారు. అది విడిపోకుండా. ఏమైందో తెలుసా?
ఇప్పుడు ఆ వేరు పరిశుద్ధం కాబట్టి సేమ్ అదే వేరులో ఏదైతే ఉందో, చెట్టులో ఏదైతే ఉందో, కొమ్మకు కూడా అదే జీవం వస్తుంది. హల్లెలూయా. మనల్ని కూడా యేసయ్య ఏం చేశాడంటే మంచి ఒలివ చెట్టు అయిన ఆయన, అడవి ఒలివ చెట్టు వంటి మనల్ని ఆయనలో అంటికట్టుకున్నాడు. ద్రాక్షవల్లిని నేను, తీగల మీరు. ఎవరు నా యందు నిల్చుంటాడో, నేను ఎవరి యందు నిల్చుంటానో వాడు బహుగా ఫలించు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. దేవునికి వేరుగా ఉండి మనం ఏమీ కూడా చేయలేమంటండి. ఆయనతో కలిసి ఉండాలి, ఆయనలో మనం ఉండాలి. మనలో ఆయన ఉంటే మీకు ఏది ఇష్టమో అడిగితే నేను అది ఇస్తాను. అతిశయించడానికి ఏం లేదు, మనలో ఏం లేదు. వేరు పరిశుద్ధమైంది, ఆ చెట్టు పరిశుద్ధమైంది, ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనల్ని కూడా పరిశుద్ధంగా చేసుకుంది. హల్లెలూయా. ఏమీ లేదు నా యందు అతిశయించుటకు, నా అతిశయం నీవేసయ్యా. ఏమీ లేదు నా యందు అతిశయించుటకు, నా అతిశయం నీవేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. ఏమీ లేదు నా యందు అతిశయించుటకు, నా అతిశయం నీవే యేసయ్యా. ఏమీ లేదు నా యందు అతిశయించుటకు, నా అతిశయం నీవే యేసయ్యా. అడవి ఒలివ కొమ్మ వంటి వాడను నేనయ్యా, సారమైన ఒలివ చెట్టు నీవే యేసయ్యా. అడవి ఒలివ కొమ్మ వంటి వాడను నేనయ్యా, సారమైన ఒలివ చెట్టు నీవే యేసయ్యా. నీలో నేను అంటుగట్టబడుటకు, నీలో నేను అంటుగట్టబడుటకు, ఫలించని కొమ్మలను విరిచావు దేవా. ఫలించని కొమ్మలను విరిచావు దేవా, విరిచావు దేవా. ఏమీ లేదు నా యందు అతిశయించుటకు, నా అతిశయం నీవే యేసయ్యా. ఏమీ లేదు నా యందు అతిశయించుటకు, నా అతిశయం నీవే యేసయ్యా. హల్లెలూయా. ఏం లేదు, మనల్ని అతిశయించడానికి ఏం లేదు, మన గొప్పతనం ఏమీ లేదు. దేవుడు నాటుకున్నాడు. ఆయన నాటబడిన చెట్లు మనం దేవదాక్షాలు, అగరు చెట్లం దేవుడు నాటుకున్నాడు. ఆ నాటిన చెట్లు ఒక ఉన్నతమైన, మీరు ఎప్పుడైనా చెట్టు నాటినప్పుడు దాన్ని ఎంత శ్రద్ధగా చూస్తారు. ఎప్పుడైనా నాటిన చెట్లు, అది పండ్లు ఇచ్చే చెట్టు అయినా సరే, ఏ చెట్టు అయినా సరే ఎంతో జాగ్రత్తగా దాన్ని నీళ్లు పోసి చూస్తాం. అదే ఎవరైనా చెట్లకి వేస్తారండి, బయట చెట్లకి వేయరు కదా. నాటుకున్న చెట్లు ఒక ప్రత్యేకత ఉంటుంది, ప్రత్యేకంగా నీ మీద శ్రద్ధ చూపిస్తాడు. ఎందుకంటే లోపల నుంచి నేను వేరు చేశాడు, తన మందిరంలో నాటుకున్నాడు. ఎందుకంటే ఒక మంచి చెట్టులాగా నేను చేయాలి, ఫలాలు ఇచ్చే చెట్టులాగా, అందరికీ, దేవునికి లోకానికి కావలసిన ఫలాలు ఇవ్వటానికి. అనేక మంది నశించిపోతున్నారు, నశించే జనాంగానికి నువ్వు ఒక ఫలవంతమైన చెట్టులాగా ఉండాలని దేవుడు నిన్ను నిర్ణయించుకున్నాడు. దేవుడు నిన్ను నాటుకున్నాడు. నీ బంధువుల్లోంచి, నీ స్నేహితుల్లోంచి, నిన్ను అపహాస్యం చేసే వారి మధ్యలో నుంచి దేవుడు పెరికి వేసి దేవుడు మందిరంలో నాటుకున్నాడు, దేవుని కోసం నాటుకున్నాడు. నువ్వు ఎక్కువగా ఫలించాలి, ఎక్కువగా అభివృద్ధి పొందాలి, ఆయన ప్రత్యేక శ్రద్ధ నీ మీద ఉంది. కాబట్టి ఫలాలు ఇచ్చే చెట్లాగా మనం ఉందాం. అతడు నీటి కాలంలో నాటబడింది, ఆకు వాడక తన కాలమందు ఫలం ఇచ్చే చెట్టు వలె ఉంటాడంట. నీటి కాలం ఉన్న చెట్టు ఎలాగైతే ఉంటుందో నిన్ను కూడా దేవుడు అట్లా ఫలం ఇచ్చే చెట్లాగా. అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు అబ్రహాముని, తన బంధువుల్ని, స్నేహితుల్ని అందరినీ విడిచిపెట్టి వచ్చేసాడు. దేవుడు నాటాడు అబ్రహాముని, సమస్త విషయాల్లో అబ్రహాముని ఆశీర్వదించాడు. ఏ కొదువులుంటే కుమారుడు లేడంటే కుమారుని ఇవ్వలేదా? దేవుడు పిలిచిన పిలుపు గొప్పది, ఆయన పిలిస్తే గొప్ప అద్భుతాలు జరుగుతాయి. దేవుడు పిలిచాడు, నీకు ఏది కావాలో ఆయన చూసుకుంటాడు అంతే. హల్లెలూయా. నీకు సమృద్ధినిచ్చేవాడు,
నీకేది కావాలో చూసేవాడు. కొన్ని కొమ్మలు నరుకుతాడు, ఒక్కోసారి చెట్టు పీకి వేరే చోట వేస్తాడు. భయపడక్కర్లేదు, బాధపడాల్సిన దేవుడి చేతిలో మనం ఉన్నాం. దేవుడు మనల్ని పోషిస్తున్నాడు, దేవుడు మనల్ని క్రమశిక్షణలో పెడుతున్నాడు. కాబట్టి ఆయనకి ఫలాలు ఇచ్చే చెట్లాగా మనం ఉండాలి. నీలో చేదైన వేరు ఉండకూడదు, దేవుని కోసం ఫలించే చెట్టుగా నువ్వు ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఒకసారి అట దేవుడు నాటుకుంటే, ఆ యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో ఉంటుంది, ద్రాక్షవల్లిని నాటుకున్నాడట. ఒక ద్రాక్ష చెట్టు నాటుకుంటే పండ్లు వచ్చినాయి అంటండి. ఆ పండ్లు వచ్చేసరికి తిందాం కదా అని నోట్లో పెట్టుకున్నాడు దేవుడు. అది ఎలా ఉందంట, చేదు ద్రాక్షకాయలు కాస్తుంది, చేదు ద్రాక్షకాయలు కాస్తుంది. దాని చుట్టూ కంచి వేశాడు, అన్నీ చేశాడు. కానీ ఇప్పుడు అదేంటి, ఎవరికి పనిచేస్తుందండి? చేదు ద్రాక్షలు ఎవరైనా కొంటారా? దేవుడు నిన్ను ఎందుకు ఎన్నుకున్నాడు? మంచి ద్రాక్షలు కాయాలి, అందరికీ పనికొచ్చే పండ్లు కాయాలి. మనం అందరం కూడా దేవుని అడుగుచాడలో నడాలి, ఆయనతో అండగొట్టబడాలి. దేవుడు చెప్పినట్టుగా నువ్వు ఫలించాలి, నీ ఇష్టానుసారంగా నువ్వు ఉండటం కాదు. అందుకే వాక్యంలో సెలవించాడు దేవుడు, ఆయనతో అంటుకట్టబడ్డము చాలా గొప్ప విషయం. ఆయనతో అంటుకట్టబడితే మనం ఫలించే చెట్టుగా దేవుడు మనం చేస్తాడంట. హల్లెలూయా. అది చింతపడదంట, కాపు మాందు తన కాలమందు ఫలమిచ్చే అతడు చేసేదంతా కూడా సఫలమైంది. అబ్రహామును పిలిచిన దేవుడు, నన్ను పిలిచిన దేవుడు, నిన్ను కూడా మర్చిపోడైంది, ఉన్నతమైన అభిషేకంతో నడిపిస్తాడు. అందుకే మనం అందరూ కూడా సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. చెట్లు చూడండి, చాలా దూరం ఉంటాయి ఒక్కో చెట్టు, కానీ వేర్లు మీరు తవ్వుకుంటూ వెళ్తే అన్ని వేర్లు కలిసే ఉంటాయి. పైకి దూరంగా ఉన్నట్టున్న అన్నీ కలిసే ఉంటాయి. ఆ వేళ్ళన్నీ కూడా ఒక కాలువ దగ్గర నీటి ఓటున్న చోటకి వెళ్తాయి. ఆ వేళ్ళన్నీ కూడా అంత ఐక్యత ఆ చెట్లకి. ఐక్యత కలిగిన చెట్లులాగా మనం ఉండాలి, ఐక్యత కలిగిన సంఘముగా మనం ఉండాలి, సహోదరులుగా మనం ఉండాలి. అప్పుడు అహరోను తల మీదుగా పోయబడి ఆయన గడ్డం మీదుగా అంగీల అంచుల వరకు చివరకు దిగజారిన పరిమళ తైలములాగా మనం ఉంటాం. హల్లెలూయా. అడుగులు వేస్తూ ఉంటే పరిమళ తైలం, పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటాడు, ఆయన సన్నిధి మనతో ఉంటుంది. అక్కడ ఆశీర్వాదమును శాశ్వత జీవం ఉంటాయి. చెట్లన్నీ కలిసి ఒక చోట వెళ్ళి ఒలివ చెట్టుని అడిగినాయట, నువ్వు మా మీద రాజుగా ఉంటావా అని అడిగితే ఏం చెప్పినాయి అవి? చెట్లన్నీ కలిసి ఒకటే చెప్పినాయి. ఫస్ట్ ఒలివ చెట్టు దగ్గరికి వెళ్తే ఒలివ చెట్టు అందంట, నేను నా దేవునికి మనుషులకి నేను తైలం ఇవ్వాలి, వాళ్ళు పోషించాలి, నేను మీ మీద అధికారిగా ఉండడానికి నాకు కుదరదని చెప్పింది. రెండు, ఇంకో చెట్టు దగ్గరికి అంతే చెప్పింది. ద్రాక్షవల్లి దగ్గరికి వెళ్తే అది కూడా అంతే చెప్పింది. ఎప్పుడైతే ఇలాగ అన్ని చెట్ల దగ్గరికి వెళ్తే అందరూ కూడా మేము రాజుగా ఉన్నాం, మాకు అధికారాలు అవసరం లేదు. చాలామంది నేను సంఘంలో గొప్పవాళ్ళుగా ఉండాలి, మనకి ఇవన్నీ అవసరం లేదు. యేసుప్రభు వారు అలాగ శిష్యులో వచ్చినప్పుడు ఏం చేశాడు? ఒక చంటి పిల్లని లేపి నిలబెట్టి వారి మధ్యలో ఏమన్నాడు? ఎవరైతే ఈ చంటి పిల్లడు మనసు కలిగి ఉంటారో వారే పరలోక రాజ్యంలో వారసులండి. వీలాంటి వారిదే పరలోక రాజ్యం. వాళ్ళకి ఏం తెలియదు, కళ్ళకపటం. కాబట్టి మనందరం కూడా ఏక మనస్సు కలిగి దేవుడి సన్నిధిలో ఒక కుటుంబంగా, ఒక అన్నదమ్ముల్లాగా కలిసి సహోదరులాగా ఒకే కుటుంబంగా మనం అందరం కూడా ఏక కుటుంబంగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. కడకి ఇంకో చెట్టు వచ్చిందంటే ఏం చెట్టు అంటే ముళ్ళ చెట్టు. తుమ్మ చెట్టు వచ్చి న్యాయాధిపతుల గ్రంథంలో ఉంటుంది, వాక్యాలన్నీ తర్వాత నేను చెప్తాను. కానీ ఆ తుమ్మ చెట్టు వచ్చిందంటే నేను మీ మీద రాజుగా ఉంటాను. తుమ్మ చెట్టు ఎలా ఉంటుంది? ముళ్ళులు ఉంటాయి, మొత్తం ఏదైనా ఎక్కడ పట్టుకున్నా ముళ్ళులే ఉంటాయి, మనకి బాధ తప్ప ఏముండదు. అందుకే దేవుడిని మనం రాజుగా చేసుకోవాలి. దేవుణ్ణి విసర్జిస్తే, దేవుణ్ణి ఆశ్రయించకుండా నువ్వు ఉంటే, అందుకే హిజ్కియాతో దేవుడు చెప్పాడు, నీ ఇల్లు చక్కబెట్టుకున్నాడు. వెంటనే చక్కబెట్టుకున్నాడు, క్రమం చేసుకున్నాడు తన జీవితాన్ని. అందుకే ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, మందిరానికి ఎక్కిపోయేటట్లుగా దేవుడు సహా. ఈరోజు ఎవరైనా సరే బలారదుల పాలు పొందే మీరు ఇంకా జీవితాన్ని సరి చేసుకోకపోతే ఇప్పుడే చక్కబట్టుకుందాం.
దేవుడికి ఫలాలు ఇచ్చే చెట్లుగా మనం ఉందాం. దేవుడి మాటలు దీవించునుగాక. మోకరిద్దాం అందరూ.